హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇత్తడి సామాను క్లీనింగ్ సెక్షన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ పేస్ట్ తోటి మనము 6 నెలలు స్టాక్ అయితే ఉంచుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. 2 ఐటమ్స్ తోటి మనం ఈ పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకుంటే సింపుల్గా ఇత్తడి సామాను చిటికలో క్లీన్ అయిపోతుందండి. చేతులు నొప్పులు పట్టకుండా అలా అప్లై చేయగానే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ విధంగా మనం ఇంట్లోనే లిక్విడ్స్ అని ఏం కొనుక్కోకుండా ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకో, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకో, మనకు 6 నెలలు సంవత్సరం దాకా వచ్చిందండి. ఈ విధంగా మీరైతే చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. చెమ్మ అనేది నీట్గా అలా వచ్చేసిద్దండి. మీరు కూడా కంపల్సరిగా చేసుకోండి. అందులో శ్రావణ మాసం అండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేసుకోవాలి. రోజు దీపాలు అనేవి క్లీన్ చేసేసుకోవాలి. రిస్క్ లేకుండా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. మనకి పని కూడా సేవ్ అయిపోయిద్దండి. చూడండి ఎలా వచ్చేసిందో. అలా అప్లై చేయగానే నీట్గా వచ్చేసిద్దండి. బాగా మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చక్కగా శ్రావణ మాసంలో సామాన్ నీట్గా తల మెరుస్తా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో ఎంత సామాన్ అన్నా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కానీ ఏ అయినా పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. చూడండి ఆ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇక్కడ నేను నిమ్మకాయలు తీసుకున్నానండి. చూడండి ఈ ఒక 25 నిమ్మకాయలు దాకా తీసుకున్నాను. ఈ 25 నిమ్మకాయలు బాగా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఆ విధంగా మొత్తం మన కాడ వేస్ట్గా ఉన్న నిమ్మకాయలు ఇలా మామూలుగా ఉన్నా కానీ తీసి ఇలా చేసి పెట్టుకోండి. వేస్ట్ ఏం అవసరం లేదు. మంచి కూడా మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి స్టాక్ ఉంచుకునేది కాబట్టి మనకి బాగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టేసుకోండి. ఇంకా మీకు క్లీనింగ్ సెక్షన్తో బాధ ఉండదండి. ఈ దేవుడి పటాల కాడ ఇలా క్లీన్ చేసుకోవాలని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. చూడండి అందరి కోసం వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసేసి ముక్కలు మునిగిందాక వాటర్ వేసేసుకోండి. 2 స్పూన్లు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకోండి. ఇంకా వాటర్తోనే మనం పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఎక్స్ట్రా వేసేసుకోకూడదు. నేనైతే 1 లీటర్ పోసేసుకున్నానండి. వాటరు బాగా ఉడికిపోతాయి. చూడండి ఆ విధంగా మొత్తం కుక్కర్ అయితే పెట్టేసేసుకొని 5 విజిల్స్ వచ్చిందా చూపిస్తున్నాను. అదంతా చల్లారి తర్వాత బాగా చల్లారిపోవాలండి. ఆ వాటర్తోనే మొత్తం వేసేసుకోండి. మిక్సీ బాగా మెత్తగా వీలైనంత వరకు 2 ట్రిప్పులుగా వేసేసుకోండి. ఎక్కువ ఉన్న వాళ్ళు మామూలుగా కొద్దిగా చేసుకునే వాళ్ళైతే 1 ట్రిప్ వేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా అయితే నేను మొత్తం వేసేస్తున్నాను మిక్సీకి. ఆ విధంగా మెత్తంగా పేస్ట్ లాగా వేసుకోవాలండి. వీలైనంత ఇదిగా తిప్పుతా బ్లెండ్ చేస్తా కిందకి పైకి స్పూన్తో తిప్పుకుంటే వేసుకోవాలి. బాగా ఆ విధంగా పేస్ట్ లాగా చూడండి ఎంచక్కలా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. అది ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. బాటిల్లో అయితే మనకి అతక్కపోయినట్టు వచ్చిద్దండి. మన డబ్బాలో ఏంటంటే బాగా వాడుకునేటప్పుడన్నా ఫ్రీగా ఉంటుంది. నేను ఒక డబ్బాలో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి వాటర్ ఏమి వేయబాకండి. వాటర్ వేస్తే ఏంటంటే పాడైద్ది. ఆ వాటర్తోనే ఇంకా వేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా ఒక డబ్బాలో తీసి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ స్పూన్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పడేసుకున్నారనుకో ఎంచక్క మనం క్లీన్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం అనుకో ఎన్ని కావాలంటే అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి ఆ డబ్బాలో అలా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి క్లీన్ చేయకముందు చూపిస్తున్నాను. నేను ఇవైతే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఇలా వేసి పెట్టుకొని చూడండి క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో జిడ్డైనా ఏదైనా కానీ నీట్గా పోయిద్దండి. ఆల్ది వేసుకునే వాళ్ళు, నువ్వుల నూనె వేసుకునే వాళ్ళు ఇలా పొంగల్ దబర ఏమైనా ఎంచక్క నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి 1 స్పూన్ అయితే అలా 1 స్పూన్ అయితే వేసి
చేసుకొని పక్కన పెట్టేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా ఇది చేసి పెట్టుకోండి. ఈజీ అండి, చేతులు కూడా నొప్పులు పుట్టవు, శ్రమ కూడా తక్కువ. ఒక స్పూన్ వేసేసుకొని క్లీన్ చేసుకున్నారనుకో నీట్గా, పని కూడా మనకి తొందరగా సేవ్ అయిపోయిద్ది. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పనులు ఎక్కువగా ఉంటాయి, అందుకని ఇలా చేసి పెట్టుకున్నారనుకో మీకు కూడా సింపుల్గా ఉంటుందండి. బాగా చూడండి, క్లీన్ చేయకముందు చూపిస్తున్నాను. పేస్ట్ తీసుకొని చూడండి, అలా అలా అప్లై చేయగానే ఎలా వచ్చేస్తుందో రాగి చెంబు అనేది. ఎంత నీట్ ఇందులో అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చండి పేస్ట్ తోటి. చూడండి ఎంచక్క అలా అప్లై చేయగానే ఎలా వచ్చేసిందో. మనం లిక్విడ్స్ ఏవేవో కొంటుంటాం ఆన్లైన్లో, అలా కాకుండా ఇలా ఇంట్లోనే చేసేసుకోండి సింపుల్గా. పని కూడా మనకి తొందరగా సేవ్ అయిపోయిద్దండి, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. చూడండి ఆ విధంగా మొత్తం నీట్గా ఎన్ని అయినా కానీ అరగంటలో క్లీన్ చేసేసుకోవచ్చండి, ఇంకేం అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా వెనిగర్ ఏం వేయలేదండి నేను. ఇంకా లిక్విడ్స్ మనం మార్కెట్లో లిక్విడ్స్ వాడి చేతులు పాడైపోయే కంటే ఇలా వేసి పెట్టుకున్నారనుకో మనకి తొందరగా యూజ్ అవుద్ది. మీకు స్క్రబ్ తోటి క్లీన్ చేసండి, లేకపోతే అప్లై చేసి అలా చూడండి నీట్గా చేస్తుందో అలా నీట్ అలా మెరిసిపోతుందో బాగా. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా అయితే ఈ పేస్ట్ తోటి క్లీన్ చేసేసుకోండి బాగా. చూడండి ఎలా వచ్చేసిందో. చూడండి కడిగిన తర్వాత చూపిస్తున్నాను, ప్లేట్కి చెమ్మికి డిఫరెన్స్ ఎలా వచ్చిందో. అంటే మనం క్లీన్ చేసేసుకోగానే క్లాత్ కానీ టిష్యూ పేపర్స్ కానీ తుడిచేసుకున్నారనుకో మరకలు లేకుండా ఉంటాయండి, నీట్గా ఉంటుంది. మనం కడిగేసుకోగానే అట్లానే వదిలేసామనుకో మరకలు అనేవి వచ్చి నల్లగా వస్తాయండి. మళ్ళీ అలా తుడిచేస్తే ఏంటంటే మనకు క్లీన్ అయిపోతుంది నీట్గా. క్లాత్ కానీ టిష్యూ పేపర్స్ కానీ అలా పెట్టేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, సింపుల్గా మీరు ఈ పేస్ట్ అనేది వేసేసుకొని చేసుకోండి. మళ్ళీ ప్లేట్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ప్లేట్ కూడా ఎలా చేంజ్ అయిపోతుందో. చేతులు కూడా పాడవ్వండి మనకి, మనం ఏమీ వేయలేదు కాబట్టి లిక్విడ్స్ అయ్యి. చూడండి ఆ విధంగా ఇంట్లోనే మీరు కూడా సింపుల్గా చేసేసుకోండి. క్లీన్ చేసిందా చూపిస్తాను నా ఫ్రెండ్స్. డిఫరెంట్ చూడండి ఎలా వచ్చేసిందో. ప్లేట్ అయితే ఎలా మెరిసిపోతుందో. మనం పొంగల్ అలా ప్రసాదాలు అలా పెట్టుకుంటాం కదండి, రోజు క్లీన్ చేసుకోవడానికి పేస్ట్ మనకు బాగా ఉపయోగపడుద్ది. చూడండి ఎంచక్క బాగా మెరిసిపోతున్నాయి ఇందాకటికి ఇప్పటికి. అలా అయితే నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసేసుకోండి. నేను ఇట్లానే మొత్తం క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి తుడిచి చూపిస్తున్నాను చూడండి. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అలా వారానికి ఒకసారి అన్నీ క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే రోజు ప్రమదులు 2-3 జతలు ఉన్న వాళ్ళు కొద్ది తీసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఒక దాంట్లో రోజు ఎలిగేయకూడదండి క్లీన్ చేయకుండా. ప్రతిరోజు మనం దీపం కడిగి ఎలిగియాలి కాబట్టి ఇలా వేసి పెట్టుకున్నారనుకో మనకి తొందరగా యూజ్ అయ్యిద్ది. అందులో శ్రావణ మాసం కాబట్టి నిత్యం దీపారాజన చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంచక్క క్లీన్ చేసిన దాకా మొత్తం చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఎంచక్క తల మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ నిమ్మకాయలతో ఇలా చేసుకోవచ్చండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.